అది జనవరి 24, 1966 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 బాంబే నుండి ఢిల్లీ, బీరూట్, జెనీవా మీదుగా లండన్ వెళ్తుంది. ఈ ప్లేన్లో 106 మంది ప్రయాణికులు, 11 మంది క్రూ ఉన్నారు. ఈ ప్రయాణికులలో ఒకరు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. డాక్టర్ హోమీ బాబా ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి ఫౌండర్, అలాగే చైర్మన్. అలాగే ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ రీసెర్చ్. ఇతను ఇండియాకి ఎంతో కావాల్సిన వ్యక్తి, అలాగే శత్రు దేశాలకు కూడా నెంబర్ 1 టార్గెట్. ఎందుకంటే హోమీ బాబా ఇండియన్ అటామిక్ ప్రాజెక్ట్ని లీడ్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్లో ఇండియా యొక్క ఆటమ్ బాంబ్ రెడీ అవబోతుంది. దీంతో హోమీ బాబాపై ఎంతో మంది శత్రువుల కళ్ళున్నాయి. అలా ఆ రోజు విమానం బీరూట్ నుండి జెనీవా వెళ్తూ ఆల్ప్స్ మౌంటైన్ రీజియన్ మీదుగా వెళ్తుంది. ఈ దారిలో మౌంట్ బ్లాంక్ ఉంటుంది. ఈ పర్వతం 19,000 అడుగులు ఎత్తుంటుంది. దీంతో ఈ పర్వతాన్ని దాటి విమానాన్ని వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ చీకటి, ఎక్కడున్నారో కూడా పైలట్స్కి తెలియదు. ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్స్ కొన్ని పనిచేయడం లేదు. అలా వెళ్తున్న ఆ విమానం ఒక్కసారిగా మౌంట్ బ్లాంక్లో క్రాష్ అయిపోయింది. దీంతో విమానంలో ఉన్న 111 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇండియాకి ఎంతో ముఖ్యమైన, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ చేపడుతున్న ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ హోమీ బాబా ఉన్నారు. బట్ ఈ స్టోరీలో మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదే మలబార్ ప్రిన్సెస్ ఫ్లైట్ ఇన్సిడెంట్. ఇదే మౌంట్ బ్లాంక్లో 1950లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 245 క్రాష్ అయింది. సరిగ్గా ఇదే విధంగా ఇదే ప్లేస్లో ఈ ప్లేన్ క్రాష్ అయింది. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఫ్లైట్ 101 క్రాష్ అయింది. ఈ విమానాలు క్రాష్ అయిన ప్రదేశాల మధ్య దూరం కేవలం 200 మీటర్లు. ఈ ఎయిర్ ఇండియా 101 క్రాష్కి కొన్ని వారాల ముందే అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు సోవియట్లో మిస్టీరియస్గా చనిపోయారు. అలా 2 వారాల తర్వాత ఈ ఘటన జరిగింది. దీంతో ఈ సంఘటన ఎన్నో అనుమానాలకు దారితీసింది. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఈ 2 మరణాలు చరిత్రలో ప్రముఖ డెత్ మిస్టరీస్గా మిగిలిపోయాయి. బట్ 2013లో ఈ క్రాష్ గురించి ఒక సంచలనమైన బుక్ రిలీజ్ అయింది. అసలు ఆ బుక్లో ఏముంది? విమానం నిజంగానే ప్రమాదానికి గురైందా, లేక ఎవరైనా కావాలని కూల్చేశారా? విమానం ఎలా క్రాష్ అయింది? విమానంలో చివరి నిమిషంలో ఏం జరిగింది? కాక్పిట్ రికార్డర్స్ ఏమయ్యాయి? ఘటన గురించి వచ్చిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏముంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అది 1966 జనవరి 24. ఆ రోజు బాంబే ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా 101 ప్రయాణానికి రెడీగా ఉంది. ఈ ఫ్లైట్ లండన్ వెళ్తుంది. మధ్యలో ఫ్లైట్కి 3 స్టాప్స్ ఉంటాయి: ఢిల్లీ, బెయిరూట్, అలాగే జెనీవా. ఈ 3 స్టాప్స్ తర్వాత ఫ్లైట్ లండన్లోని హీత్రో ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఇది బోయింగ్ 707 మోడల్ విమానం. ఇదే అప్పట్లో లేటెస్ట్ ఏరోప్లేన్. ఈ ఏరోప్లేన్ 4 ఇంజన్ ఎయిర్క్రాఫ్ట్. అంతేకాదు ఇది పాత ఏరోప్లేన్ కూడా కాదు. 1961లోనే ఈ ఏరోప్లేన్ మొదటిసారి ఫ్లై అయింది. అప్పటి నుండి 1966 దాకా ఈ ప్లేన్ 16,000 గంటలు ఫ్లై అయింది. ఈ ప్లేన్ ఎయిర్ ఇండియా యొక్క మొట్టమొదటి 707 ప్లేన్. ఈ ప్లేన్ పేరు కాంచన్జంగా. ఈ మోడల్ ఏరోప్లేన్స్ నిజానికి కొన్ని ఎయిర్లైన్స్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఈ మోడల్ ఏరోప్లేన్స్ వాడిన మొట్టమొదటి ఎయిర్లైన్స్లలో ఎయిర్ ఇండియా కూడా ఉంది. అంత అడ్వాన్స్డ్, అలాగే స్పెషల్ ఏరోప్లేన్ ఇది. ఈ ఫ్లైట్కి పైలట్ కూడా ఎక్స్పీరియన్స్డ్, అలాగే సీనియర్ పైలటే. ఇతను 44 ఏళ్ల జోసెఫ్ డిసౌజా. ఈయన 18 ఏళ్లుగా కెప్టెన్గా పనిచేస్తున్నాడు. అలా విమానం ప్రయాణానికి సిద్ధమైంది. అలా విమానంలోకి ప్రయాణికులందరూ ఎక్కారు. ఆ రోజు ఇండియాకి ఒక ఇంపార్టెంట్ రోజు. ఆ రోజు ఇండియాలో ఇందిరాగాంధీ గారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇండియాకి కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ గారు కాబోతున్నారు. 2 వారాల క్రితం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు మిస్టీరియస్గా చనిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు తష్కెంట్ ఒప్పందం సందర్భంగా అప్పట్లో సోవియట్లో భాగమైన ఉజ్బెకిస్తాన్ వెళ్లారు. 1966 జనవరి 10న ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అలాగే పాకిస్తాన్ ప్రెసిడెంట్కి మధ్యలో ఈ ఒప్పందం జరిగింది. 1965లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ చేసినదే తష్కెంట్ డిక్లరేషన్. జనవరి 10న ఇద్దరు ఈ డిక్లరేషన్పై సైన్ చేశారు. ఈ ఈవెంట్ జరిగిన మరుసటి రోజే ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు సోవియట్లో హార్ట్ అటాక్తో చనిపోయారని ప్రకటించారు. బట్ ఈ మరణం వెనుక ఎన్నో అనుమానాలు, కుట్రలు ఉన్నాయి. ఈ అనుమానాలకు కారణం తెలుసుకోవాలంటే ఇంకా వెనక్కి వెళ్ళాలి. 1962లో ఇండియా, చైనా మధ్యలో కూడా యుద్ధం జరిగింది. దీంతో గతంలో చైనాతో యుద్ధం, అలాగే 1965లో పాకిస్తాన్తో యుద్ధం వల్ల ఇండియాకి శత్రు దేశాలకు మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. అదే సమయంలో ఇండియా సోవియట్తో మంచి సంబంధాలు కలిగి ఉండేది. ఆ సమయంలో చైనా అటామిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఆటమ్ బాంబ్ని తయారు చేసింది. అంతకుముందు దాకా ఇండియానే ఏషియాలో పవర్ఫుల్ కంట్రీగా ఉండేది. బట్ ఈ అటామిక్ రీసెర్చ్తో చైనా ఇండియా నుండి పవర్ తీసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో శత్రు దేశాలకు ప్రతిగా ఇండియా కూడా అటామిక్ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంది. దీంతో ఇండియాలో డాక్టర్ హోమీ బాబా గారి ఆధ్వర్యంలో అటామిక్ ప్రాజెక్ట్ మొదలైంది. బాబా గారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నారు.
అలాగే కాస్మిక్ రేస్ గురించి ఈయన చేసిన రీసెర్చ్ వల్ల ఈయన ప్రపంచానికి తెలుసు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హోమీ బాబా గారు ఇండియా వచ్చారు. ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాలోనే ఉండిపోయారు. ఆ తర్వాత హోమీ బాబా గారు సివి రామన్ ల్యాబొరేటరీలో జాయిన్ అయ్యారు. హోమీ బాబా గారు ఇండియా కూడా ఒక పవర్ఫుల్ కంట్రీగా ఎదగాలంటే ఇండియా కూడా న్యూక్లియర్ క్యాపబిలిటీస్ని డెవలప్ చేసుకోవాలని, ఆటమ్ బాంబ్ని కూడా తయారు చేయాలని చెప్పేవారు. దీంతో జవహర్లాల్ నెహ్రూ గారు హోమీ బాబా గారిని ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి చైర్మన్గా నియమించాడు. 1965లో హోమీ బాబా గారు ఇండియన్ గవర్నమెంట్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే 18 నెలల్లోనే న్యూక్లియర్ బాంబ్ని తయారు చేస్తామని చెప్పారు. దీంతో అదే సంవత్సరం చివరిలో న్యూక్లియర్ బాంబ్కి గవర్నమెంట్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఇండియన్ అటామిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దీంతో ఒక్కసారిగా ఇండియాకి శత్రు దేశాలు అలాగే అమెరికా ఉలిక్కిపడ్డాయి. ఆ సమయంలో అమెరికా సోవియట్ మధ్య కోల్డ్ వార్ పీక్ స్టేజ్కి చేరింది. ఇండియా సోవియట్కి ఫ్రెండ్లీ కంట్రీ. అలాగే ఇండియా సోవియట్తో మంచి టైస్ కలిగి అలై నేషన్గా ఉండేది. దీంతో ఇండియా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయకుండా ఆపాలని డిసైడ్ అయింది అమెరికా. హోమీ బాబా గారు ఇచ్చిన 18 month స్టేట్మెంట్ చైనా, పాకిస్తాన్ అలాగే అమెరికాకి అస్సలు నచ్చలేదు. దీంతో అప్పటి నుండి సిఐఏ నిఘా ఇండియన్ అటామిక్ ప్రోగ్రామ్ పై పడింది. దీంతో ఇండియాపై ఇంటర్నేషనల్ ప్రెషర్ మొదలైంది. యూరోపియన్ కంట్రీస్, అమెరికా ఇండియాపై బాగా ప్రెషర్ తీసుకువచ్చాయి. న్యూక్లియర్ నాన్ పాలిఫరేషన్ ట్రీటీ సైన్ చేయాలని ఇండియాని ప్రెషర్ చేశారు. ఈ ట్రీటీ వల్ల ఇండియా న్యూక్లియర్ రీసెర్చ్ చేయలేదు, అలాగే అటామిక్ బాంబును కూడా డెవలప్ చేయకూడదు. దీంతో ఈ ట్రీటీ సైన్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి అలాగే అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ హోమీ బాబా గారు రిజెక్ట్ చేశారు. వీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రీటీపై సైన్ చేసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇక చేసేదేమీ లేక అమెరికా ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపడానికి వేరే దారులు మొదలుపెట్టింది. కొన్ని అన్అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం యుఎస్ గవర్నమెంట్ ఎలాగైనా ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపాలని సిఐఏకి ఆదేశించింది. అదే సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు మిస్టీరియస్గా మరణించారు. సిఐఏనే శాస్త్రి గారి మరణానికి కారణమని చాలా మంది అభిప్రాయపడ్డారు. బట్ సిఐఏ అందుకు నిరాకరించింది. అయినప్పటికీ ప్రైమ్ మినిస్టర్ శాస్త్రి గారి మరణానికి సిఐఏనే కారణమని చాలామంది బలంగా నమ్ముతారు. దీంతో లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణంతో ఇందిరాగాంధీ గారు ఇండియాకి కొత్త ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇండియన్ అటామిక్ ప్రోగ్రాంలో కీలకమైన ఇద్దరిలో ఒకరు చనిపోయారు. ఇక ఇప్పుడు హోమీ బాబా గారు. ఇందిరాగాంధీ గారి ప్రమాణ స్వీకారం రోజే హోమీ బాబా గారు వియన్నాలో ఇంపార్టెంట్ న్యూక్లియర్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. బీరూట్లో ఉన్న హోమీ బాబా గారు అక్కడి నుండి ఈ ఫ్లైట్లో లండన్ దాకా వెళ్ళి అక్కడి నుండి వియన్నా వెళ్తారు. ఇది ఇండియాకి చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్కి హోమీ బాబా గారు 2 రోజుల ముందే అంటే జనవరి 22నే వెళ్ళాలి. బట్ చివరి నిమిషంలో జర్నీని 24కి పోస్ట్పోన్ చేసుకున్నారు. దీంతో ఈ ఫ్లైట్ కోసం బాబా గారు బీరూట్లో వెయిట్ చేస్తున్నారు. అలా 106 మంది ప్రయాణికులు 11 మంది క్రూతో ఫ్లైట్ బాంబే నుండి టేక్ ఆఫ్ అయింది. బాంబే నుండి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుండి బీరూట్కి బయలుదేరింది విమానం. ఆ సమయంలో ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. అలా ఏ సాంకేతిక సమస్య రాకుండానే ఫ్లైట్ బీరూట్ కూడా రీచ్ అయింది. బీరూట్లో అనుకున్నట్లే డాక్టర్ హోమీ బాబా గారు ఫ్లైట్ ఎక్కారు. బీరూట్ నుండి టేక్ ఆఫ్ అయ్యే ముందు పైలట్స్ ప్రీ ఫ్లైట్ చెక్స్ చేశారు. ఈ చెక్స్లో ఒక సాంకేతిక సమస్య బయటపడింది. ఫ్లైట్లో ఒక VHF ఆమ్ని డైరెక్షనల్ రేంజ్ అంటే VOR రిసీవర్ పనిచేయట్లేదు. ఈ VOR ఆ రోజుల్లో ఎయిర్ప్లేన్స్కి ఒక చోటు నుండి ఇంకో చోటుకి నావిగేషన్ కోసం యూజ్ చేసిన సిస్టమ్. ఈ సిస్టంలో 2 VORలు ఉంటాయి. ఈ VOR రిసీవర్ నుండి VOR స్టేషన్కి కనెక్ట్ అయితే ఆ స్టేషన్స్ నుండి వచ్చే సిగ్నల్స్ని బట్టి ఆ స్టేషన్స్కి దారి చూపిస్తుంది. దీంతో పైలట్స్కి రూట్ తెలుస్తుంది. రూట్ అలాగే ఏ డైరెక్షన్లో ఫ్లై చేయాలి అనే ఇన్ఫర్మేషన్ ఈ VOR నుండే వస్తుంది. బట్ ఈ ఫస్ట్ VOR ఓన్లీ రూట్ డైరెక్షన్ మాత్రమే చూపిస్తుంది. ఫ్లైట్ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ చూపించదు. ఇప్పుడంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ వచ్చేసాయి, అలాగే లొకేషన్ ఈజీగా తెలుస్తుంది. బట్ ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ లేదు. దీంతో ఇందుకోసమే ఫ్లైట్లో మరో VOR రిసీవర్ ఉంటుంది. ఈ VOR రిసీవర్ క్రాస్గా ఉన్న మరో VOR స్టేషన్తో కనెక్ట్ అవుతుంది. ఈ 2 స్టేషన్స్ నుండి వస్తున్న సిగ్నల్స్ని బట్టి ఫ్లైట్ ఎక్కడుంది, ఎటు వెళ్ళాలి అనే విషయం పైలట్స్కి తెలుస్తుంది. బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ క్రాస్ VOR రిసీవర్ ఫెయిల్ అయింది. దీంతో ఫ్లైట్లో ఒక్క VOR మాత్రమే ఉంది. అది కూడా రూట్ డైరెక్షన్ మాత్రమే తెలియజేస్తుంది. ఒక్క ఇన్స్ట్రుమెంట్తోనే విమానం ప్రయాణం చేయడం చాలా రిస్కీ. బట్ ఎయిర్ ఇండియా పాలసీస్ ప్రకారం ఫ్లైట్ ఒక VORతో ఫ్లై అవ్వచ్చు. బట్ దానికి కూడా కండిషన్ ఉంది. ఒక్క VORతోనే ప్రయాణాన్ని కంటిన్యూ చేయొచ్చు, లేదా ఇష్యూని రిజాల్వ్ చేసేంత వరకు VOR మళ్ళీ ఆపరేషనల్ అయ్యేదాకా టేక్ ఆఫ్ని ఆపేయచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ క్యాప్టెన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ VOR వెరీ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఎమిట్ చేస్తుంది. ఈ వేవ్స్ రిసీవర్కి చేరాలంటే ఒక క్లియర్ పాత్ ఉండాలి. బట్ మౌంటైన్ రీజియన్స్లో కొన్నిసార్లు వేవ్స్ కొండలకు తగిలి ఇంటరప్ట్ అవుతాయి. అలాంటి సమయంలో ఈ VOR సిస్టమ్ టెంపరీగా ఆగిపోతుంది. దీంతో 2 VORs ఉన్న ఈ రీజియన్లో ప్రయాణం రిస్కీ. అంటే ఒక్క VORతో ప్రయాణించడం ఎంత రిస్కీనో మీ ఊహకే వదిలేస్తున్నాను. బట్ అలా అని రిపేర్ కోసం ఎయిర్పోర్ట్లోనే ఆగితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి గంటల సమయం పట్టచ్చు. సో ప్యాసింజర్స్ ఇబ్బంది పడతారు. ఎయిర్ ఇండియా టైట్ షెడ్యూల్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. వీటన్నిటికంటే మెయిన్గా డాక్టర్ హోమీ బాబా గారికి ఇది ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్.
సో ఒక్క సిస్టమ్తోనే కంటిన్యూ చేయాలని క్యాప్టెన్ డెసిషన్ తీసుకున్నాడు. దీంతో ఎయిర్ ఇండియా 101 ఇంజన్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యి బీరూట్ నుండి టేక్ ఆఫ్ అయ్యి జెనీవాకు బయలుదేరింది. అలా బీరూట్ నుండి స్విట్జర్లాండ్లోని జెనీవా దగ్గరకు చేరుకుంది. ఫ్లైట్ దగ్గరకు చేరే కొద్దీ ఫ్లైట్ ఎత్తు తగ్గుతూ వస్తుంది. ఈ దారిలో మౌంట్ బ్లాంక్ ఉంటుంది. అలా ప్లేన్ ఇటాలియన్ ఎయిర్ స్పేస్ని దాటి జెనీవా ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయింది. దీంతో ఇటాలియన్ ఏటీసీ ఫ్లైట్ని జెనీవా ఏటీసీకి అప్పగించింది. దీంతో జెనీవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఫ్లైట్ 101తో కాంటాక్ట్ అయ్యి మౌంట్ బ్లాంక్ని దాటిన వెంటనే ఫ్లైట్ ఎత్తు తగ్గించమని చెప్పాడు. అంతేకాదు మౌంట్ బ్లాంక్ని దాటేంత వరకు 19,000 అడుగుల ఎత్తులో ప్రయాణించమని చెప్పాడు. ఎందుకంటే మౌంట్ బ్లాంక్ సుమారు 16,000 అడుగుల ఎత్తు ఉంటుంది. అలా ఆ నల్లటి మబ్బులో కాంచన్జంగా ప్రయాణిస్తూ ఉంది. ఆ ప్రదేశంలో బాగా మంచు పడుతుంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో మంచు తుఫాన్ కూడా ఉంది. ఈ మబ్బుల కింద ఎక్కడో మౌంట్ బ్లాంక్ ఉంది. బట్ ఫ్లైట్ ఒక్క సిస్టమ్తోనే ప్రయాణిస్తుంది. జెనీవా విఓఆర్తో మాత్రమే కనెక్ట్ అయింది కాబట్టి రూట్ మాత్రమే కనిపిస్తుంది. క్రాస్గా లయన్ విఓఆర్ టవర్తో కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఫ్లైట్ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ తెలియదు. సో మౌంట్ బ్లాంక్ని దాటారో లేదో పైలట్స్కి తెలియదు. మాన్యువల్గా తెలుసుకోవడానికి విజిబిలిటీ కూడా లేదు. బయట ఏమీ కనిపించడం లేదు. అది తెలిస్తేనే ఎత్తు తగ్గించగలరు. దీంతో కెప్టెన్ ఇంతకుముందు దాటి వచ్చిన వే పాయింట్ నుండి ఎన్ని సెకండ్లు అయ్యాయో చెక్ చేసుకుని దాన్ని బట్టి తన నాలెడ్జ్ ఉపయోగించి ఫ్లైట్ పొజిషన్ని అంచనా వేశాడు. బట్ ఆ రాత్రి బలమైన గాలులు ఆ ఏరియాలో ఉన్నాయి కాబట్టి ఫ్లైట్ కొద్దిగా స్లో అయింది. దీంతో క్యాప్టెన్ యొక్క ఎస్టిమేటెడ్ లొకేషన్ తప్పైంది. బట్ ఆ ఎస్టిమేషన్ ప్రకారమే క్యాప్టెన్ మౌంట్ బ్లాంక్ని అంచనా వేసి మౌంట్ బ్లాంక్ని ఫ్లైట్ దాటిందని అనుకున్నాడు. దీంతో వెంటనే క్యాప్టెన్ ఏటీసీతో ఫ్లైట్ మౌంట్ బ్లాంక్ని దాటిందని చెప్పాడు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్క్రీన్ మీద చెక్ చేశాడు. బట్ స్క్రీన్ మీద క్యాప్టెన్ చెప్పినట్లు లేదు. ఫ్లైట్ మౌంట్ బ్లాంక్కి ఇంకా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫ్లైట్ ఇంకా మౌంట్ బ్లాంక్ని చేరుకోలేదు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే క్యాప్టెన్కి ఫ్లైట్ ఇంకా 8 కిలోమీటర్ల దూరంలో ఉందని అప్పుడే ఎత్తు తగ్గించదని చెప్పాడు. క్యాప్టెన్ అనుకున్న దగ్గర ఫ్లైట్ లేదు. బట్ అయినప్పటికీ మౌంట్ బ్లాంక్కి ఫ్లైట్కి ఇంకా 2,000 అడుగుల తేడా ఉంది. దీంతో అదే ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేస్తే చాలు. బట్ అలా చెప్పిన కొన్ని నిమిషాల తర్వాత ఎందుకో తెలియదు కానీ సడన్గా ప్లేన్ ఆల్టిట్యూడ్ పడిపోవడం మొదలైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి స్క్రీన్లో ప్లేన్ ఆల్టిట్యూడ్ తగ్గిపోవడం కనిపించింది. ప్లేన్ ఎందుకు డిసెండ్ అవుతుందో కంట్రోలర్కి అర్థం కాలేదు. అలా 19,000 అడుగుల ఎత్తులో ఉన్న ప్లేన్ ఒక్కసారిగా 17,000, 16,000 అడుగుల ఆల్టిట్యూడ్కి పడిపోయింది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి టెన్షన్ మొదలైంది. ప్లేన్ ఇంకా మౌంట్ బ్లాంక్ రీచ్ అవ్వలేదు. దీంతో వెంటనే ప్లేన్తో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించాడు. అలా చూస్తూ ఉండగానే ఆ స్క్రీన్లో ప్లేన్ మాయమైపోయింది. దీంతో ఏం జరిగిందో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి అర్థమైపోయింది. కొన్ని క్షణాల పాటు టవర్లో అందరూ నిశ్శబ్దంగా స్క్రీన్ని చూస్తూ ఉండిపోయారు. కళ్ళ ముందే ఒక విమానం క్రాష్ అయిపోయింది. ఎయిర్ ఇండియా 101 మౌంట్ బ్లాంక్ని ఢీకొట్టి క్రాష్ అయిపోయింది. విమానంలోని 111 మంది కొన్ని క్షణాలలోనే ప్రాణాలు కోల్పోయారు. వారిలో డాక్టర్ హోమీ జహాంగీర్ బాబా కూడా ఉన్నారు. విమానం యొక్క శకలాల కోసం వెతకడానికి 1 రోజు సమయం పట్టింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో మంచు తుఫాన్ ఉంది. 1 రోజు తర్వాత చెల్లాచెదరుగా పడి ఉన్న విమాన శకలాలను గుర్తించారు. విమానంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. అంతేకాదు కొంతమంది బాడీస్ మాత్రమే దొరికాయి. బట్ ప్లేన్ క్రాష్ అయిన ప్రదేశానికి దగ్గరలోనే 15 ఏళ్ల కిందట జరిగిన ఒక దుర్ఘటన వారికి కనిపించింది. అదే ఎయిర్ ఇండియా ఫ్లైట్ 245. ఎయిర్ ఇండియా 101 ప్రమాదానికి 16 ఏళ్ల ముందు ఎయిర్ ఇండియా ఫ్లైట్ 245 ఇదే మౌంట్ బ్లాంక్కి ఢీకొని క్రాష్ అయింది. 1950 నవంబర్ 3న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 245 బాంబే నుండి లండన్కి షెడ్యూల్ చేయబడింది. ఈ ఏరోప్లేన్ ఎయిర్ ఇండియా యొక్క మొట్టమొదటి ఇంటర్నేషనల్ ప్లేన్. ఈ విమానాన్ని మలబార్ ప్రిన్సెస్ అని అనేవారు. ఇది కూడా ఎయిర్ ఇండియాకి ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది లాక్హీడ్ 749 కాన్స్టిలేషన్ ఏరోప్లేన్. ఈ ప్లేన్ ఆ రోజు బాంబే నుండి కైరో, జెనీవా మీదుగా లండన్కి వెళ్తుంది. అలా ప్రయాణిస్తూ విమానం కైరోకి చేరుకుంది. అక్కడ నుండి జెనీవా వెళ్తుండగా ప్లేన్ ఆల్ప్స్ మౌంటైన్ మీద ఉన్నప్పుడు ఫ్లైట్లో ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయడం లేదు. బయట చీకటి, దట్టమైన మేఘాలు, అలాగే మంచు పడుతుంది. దీంతో ఎటు వెళ్తున్నారో తెలియకుండానే ప్లేన్ ప్రయాణిస్తూ ఉంది. పైలట్స్కి ఆ దారిలో మౌంట్ బ్లాంక్ ఉంటుందని తెలుసు కానీ ఎక్కడ ఉందో తెలియదు. ఈ దట్టమైన మేఘాల కింద ఎక్కడో మౌంట్ బ్లాంక్ ఉంది. అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఎదురుగా మౌంట్ బ్లాంక్ ప్రత్యక్షమైంది. పైలట్స్ పర్వతాన్ని తప్పించడానికి చివరి నిమిషంలో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వేగంగా వెళ్లి మౌంట్ బ్లాంక్ని ఈ ప్లేన్ ఢీకొట్టి క్రాష్ అయిపోయింది. ఈ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత పర్వతం మీద విమాన శకలాలను గుర్తించారు. ఈ ప్రమాదంలో విమానంలోని 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగిన 16 ఏళ్ల తర్వాత మరొక ఎయిర్ ఇండియా విమానం అదే రీతిలో అదే ప్రదేశంలో క్రాష్ అయింది. ఈ 2 ఘటనలు అచ్చం ఒకేలాగా ఉన్నాయి. ఒకే ప్రదేశంలో 2 ఎయిర్ ఇండియా విమానాలు క్రాష్ అవ్వడం అందరికీ అనుమానాన్ని కలిగించింది. ఎయిర్ ఇండియా 101 ఘటనపై ఫ్రెంచ్ అథారిటీస్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఫ్రెంచ్ ఇన్వెస్టిగేటర్స్ ఈ ప్రమాదానికి కారణం మిస్కాలిక్యులేషన్ అని తేల్చారు. ఇన్వెస్టిగేషన్లో ప్రమాదానికి కారణంగా 2 రీజన్స్ చెప్పారు. మొదటి రీజన్ పైలట్ పొజిషన్ని మిస్కాలిక్యులేషన్ చేయడం వల్ల. పైలట్ అంచనా వేసి మౌంట్ బ్లాంక్ని దాటినట్లు అనుకున్నాడు. బట్ ఆ రోజు వాతావరణ పరిస్థితుల వల్ల ఫ్లైట్
పైలట్ అంచనాకి వేరుగా ఉంది. ఇక రెండవ కారణం మిస్కమ్యూనికేషన్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఫ్లైట్ మౌంట్ బ్లాంక్కి ఇంకా 8 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పాడు. బట్ పైలట్ దాన్ని వేరుగా అర్థం చేసుకున్నాడు. ఫ్లైట్ 8 కిలోమీటర్ల వెనుక మౌంట్ బ్లాంక్ని దాటిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పినట్లు పైలట్ అర్థం చేసుకున్నాడు. ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఉంది. బట్ ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో కూడా చాలా అనుమానాలున్నాయి. అసలు ఫ్లైట్ ఆల్టిట్యూడ్ ఎలా తగ్గిందో ఇన్వెస్టిగేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. పైలట్కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చెప్పిన చిన్న విషయం ఎలా తప్పుగా అర్థమైంది అని కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తప్పు అని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు. ఈ సంఘటన ఎన్నో అనుమానాలకు, కుట్ర సిద్ధాంతాలకు దారితీసింది. సిఐఏనే డాక్టర్ హోమీ బాబా గారిని చంపడానికి ఈ ప్లేన్ ని కూల్ చేసిందని చాలా మంది యొక్క అభిప్రాయం. సిఐఏ మిసైల్ లేదా ఎయిర్ స్ట్రైక్ తో ప్లేన్ ని షూట్ డౌన్ చేసిందని ఒక పాపులర్ థియరీ ఉంది. బట్ దీనికి ఆధారాలు లేవు. అలాగే ఆ మంచు తుఫాన్లో మౌంట్ బ్లాంక్ దగ్గర ఈ ఆపరేషన్ చేయటం అంత ఈజీ కాదు. సో ఈ ఆపరేషన్ కి అవకాశాలు చాలా తక్కువ. ఇంకొక పాపులర్ థియరీ వేరే ఎయిర్ క్రాఫ్ట్ తో ఫ్లైట్ ని కొలైడ్ చేయటం. ఈ థియరీకి కూడా పాసిబిలిటీ తక్కువే. ఆ టైంలో వేరే ప్లేన్ తో క్రాష్ చేయటం అంత ఈజీ కాదు. ఇక మరొక పాపులర్ థియరీ బాంబు పేలుడు. ప్లేన్లో ఎక్కడైనా బాంబు పెట్టి ఎత్తైన పర్వతాల మధ్యలో ప్లేన్ ఉన్నప్పుడు పేల్చేశారని. ఈ థియరీకి చాలా అవకాశాలున్నాయి. ఈ థియరీని సపోర్ట్ చేయడానికి ఉన్న ఫస్ట్ రీజన్ ప్లేన్ యొక్క డిసెంట్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పినా కానీ ప్లేన్ కిందకి దిగిపోయింది. అదే సమయంలో ప్లేన్ నుండి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో ప్లేన్లో బాంబు పేలింది కాబట్టి కమ్యూనికేషన్ సిస్టమ్ ఆగిపోయిందని, పేలుడు వల్లే విమానం వేగంగా ఎత్తు తగ్గిపోయి మౌంట్ బ్లాంక్ని ఢీకొట్టింది. ఈ రీజన్ని చాలామంది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ కూడా సపోర్ట్ చేశారు. ఇక రెండో రీజన్ శకలాలు. 1950లో క్రాష్ అయిన ఫ్లైట్ 245 శకలాలు కేవలం కొంత ప్రదేశంలో మాత్రమే ఉన్నాయి. బట్ ఈ ఫ్లైట్ 101 యొక్క శకలాలు చాలా ప్రాంతానికి విస్తరించాయి. చెల్లా చెదురుగా చాలా ప్లేసెస్లో ప్లేన్ భాగాలు పడ్డాయి. దాదాపు కొన్ని వందల మీటర్ల దూరం వరకు ఇవి విస్తరించాయి. దీంతో ఆ ప్రమాదానికి ఈ ప్రమాదానికి ఉన్న తేడాకి కారణం విమానంలో బాంబు పేలుడు వల్లే విమానం గాల్లో ముక్కలైపోయిందని, ఆ తర్వాత పర్వతాన్ని ఢీకొట్టి మరింత ముక్కలైందని, అందుకే అంత దూరం శకలాలు విస్తరించాయి. ఈ రీజన్ కూడా నమ్మశక్యంగానే ఉంది. ఇక మూడవ కారణం ఫ్యూయల్. విమానంలో కొన్ని వేల టన్నుల ఫ్యూయల్ ఉంది. దీంతో ఒకవేళ ప్లేన్ ఆ స్పీడ్లో క్రాష్ అయితే పెద్దగా మంటలు విస్తరించాలి. ఏ విమాన ప్రమాదం జరిగినా ఉన్న ఫ్యూయల్ వల్ల అగ్ని ప్రమాదం కూడా భారీగా జరుగుతుంది. బట్ ఈ ప్రమాదంలో అగ్ని ప్రమాదం జరగలేదు. దీంతో ఫ్యూయల్ ఉండే వింగ్స్ తక్కువ ఇంపాక్ట్తో పర్వతం మీద పడ్డాయి. అంటే ఈ క్రాష్కి ముందే వింగ్స్ విరిగిపోయాయి. ఇది కూడా పేలుడు వల్లే జరిగింది. ఈ రీజన్ కూడా కొంచెం నమ్మశక్యంగానే ఉంది. ఇక నాలుగవ కారణం, అలాగే ప్రముఖ కారణం, 2013లో పబ్లిష్ అయిన ఒక బుక్. గ్రిగోరీ డౌగ్లాస్ అనే జర్నలిస్ట్ అలాగే కాన్స్పిరసీ థియరిస్ట్కి మాజీ సిఐఏ ఆపరేటర్ రాబర్ట్ క్రోలీ అనే వ్యక్తి పరిచయం. ఇతను సిఐఏలో సీక్రెట్ ఆపరేషన్స్ డివిజన్కి లీడర్గా పనిచేశాడు. 1993లో డౌగ్లాస్ ఈ మాజీ సిఐఏ అధికారితో టెలిఫోన్లో మాట్లాడాడు. ఆ సమయంలో ఆ మాజీ సిఐఏ అధికారి కొన్ని కీలక విషయాలు డౌగ్లాస్కి తెలియజేశాడు. ఇతను సిఐఏ చేసిన కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్ గురించి చెప్పాడు. కొంతమంది మరణాలు, వాటి వెనుక సిఐఏ పాత్ర ఏంటి అని కొన్ని విషయాలు డౌగ్లాస్కి చెప్పాడు. ఈ జరిగిన కాన్వర్జేషన్స్ అన్నిటినీ డౌగ్లాస్ ఒక పుస్తకంలో రాసి ఆ బుక్ని 2013లో పబ్లిష్ చేశాడు. ఆ బుక్ పేరు కాన్వర్జేషన్స్ విత్ క్రో. ఈ బుక్లో ఆ సిఐఏ ఆఫీసర్ సిఐఏనే హోమీ బాబా ప్లేన్ క్రాష్కి కారణమని చెప్పాడు. హోమీ బాబా గారు వియన్నా వెళ్ళకూడదు అని పైనుండి ఆర్డర్స్ వచ్చాయని, దీంతో బాబా గారు ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా 101 ఫ్లైట్ కార్గో హోల్డ్లో బాంబు పెట్టామని, ముందు వియన్నా మీద పేల్చుతాం అని అనుకున్నాం కానీ మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా ఆల్ప్స్ మౌంటైన్స్లో పేల్చేస్తే బెటర్ అని మౌంట్ బ్లాంక్ దగ్గర పేల్చారని చెప్పాడు. అంతేకాదు ఆయన దగ్గరుండి ఈ ఆపరేషన్ని చేపించాడని చెప్పాడు. అంతేకాదు ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా సిఐఏనే చంపేసింది అని చెప్పాడు. ఇండియన్ అటామిక్ ప్రోగ్రామ్ని ఆపేయమని, నాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్ సైన్ చేయాలని కోరామని, బట్ వారిద్దరు రిజెక్ట్ చేశారని, దీంతో 13 రోజుల వ్యవధిలో ఇద్దరిని అంతం చేశామని చెప్పాడు. ఇండియా గనక న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఒక సూపర్ పవర్ అవుతుందని, అలాగే హోమీ బాబా గారు అటామిక్ బాంబ్ తయారు చేయడానికి క్యాపబుల్ అని, ఆయన ఉంటే వీలైనంత త్వరగా న్యూక్స్ డెవలప్ చేస్తాడని, దీంతో ఎన్నోసార్లు హెచ్చరించిన హోమీ బాబా గారు పట్టించుకోలేదని, అటామిక్ ప్రోగ్రామ్ ఆపే ప్రసక్తే లేదని చెప్పాడు. వీటితో పాటు మరొక సంచలనమైన విషయం కూడా ఇతను చెప్పాడు. అదే విక్రమ్ సారాభాయ్ మరణం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్కి ఫాదర్ అయిన విక్రమ్ సారాభాయ్ గారు కూడా సేమ్ లాల్ బహదూర్ శాస్త్రి గారిలానే చనిపోయాడు. ఈయన మరణానికి కూడా సిఐఏనే కారణమని ఆ రిటైర్డ్ సిఐఏ ఆఫీసర్ చెప్పాడు. ఈ సంచలనమైన బుక్ 2013లో పబ్లిష్ అయినప్పటికీ అంతకుముందే సిఐఏనే ఈ ఆపరేషన్ చేసిందని చాలామందికి అర్థమైంది. బట్ సిఐఏ ఈ అలిగేషన్స్పై ఏమాత్రం స్పందించలేదు. లాల్ బహదూర్ శాస్త్రి గారు విచిత్రంగా సోవియట్లో చనిపోవటం, కొన్ని వారాలకి హోమీ బాబా గారు అనుకోకుండా విమాన ప్రమాదంలో చనిపోవటం,
అస్సలు కోఇన్సిడెన్స్ కాదు. బట్ ఇది కోఇన్సిడెన్స్ మాత్రమే, ఎలాంటి కుట్ర లేదని కొంతమంది జర్నలిస్ట్ చెప్పారు. బట్ ఇది కోఇన్సిడెన్స్ అని నాకైతే అస్సలు అనిపించడం లేదు. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ విమానాల యొక్క శకలాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. 2008లో ఒక మౌంటైన్ క్లైంబర్కి 1966 యొక్క హిందూస్ వీక్లీ న్యూస్ పేపర్ దొరికింది. ఈ పేపర్ ఇంకా అలాగే ఉంది. అలాగే మలబార్ ప్రిన్సెస్ ఫ్లైట్ యొక్క ఇంజన్ కూడా కనిపించింది. 2012లో ఒక డిప్లొమాటిక్ మెయిల్ బ్యాగ్ దొరికింది. ఈ బ్యాగ్ మీద ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని రాసింది. ఇండియన్ గవర్నమెంట్కి చెందిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఈ బ్యాగ్లో ఉన్నాయి. కొన్ని పర్సనల్ లెటర్స్, 1966 క్యాలెండర్స్ కూడా ఉన్నాయి. 2013లో ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్కి ఒక మెటల్ బాక్స్ దొరికింది. ఈ మెటల్ బాక్స్లో చాలా విలువైన సాఫైర్స్, ఎమరాల్డ్స్ ఉన్నాయి. వీటి విలువ 2 కోట్లు ఉంటుంది. దీంతో ఆ ఎక్స్ప్లోరర్ ఆ బాక్స్ని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేశాడు. అలా ఆ బాక్స్ దానికి సంబంధించిన వారికి అందించారు. 2017లో డానియల్ రాకే అనే స్విట్జర్లాండ్ క్లైంబర్కి ఎయిర్ ఇండియా 101 యొక్క ఇంజన్ కూడా కనిపించింది. మంచు కరిగిపోవడంతో ఇవన్నీ బయటకు వచ్చాయి. బట్ ఇన్ని వస్తువులు దొరికినా బ్లాక్ బాక్స్ అలాగే ఫ్లైట్ డేటా రికార్డర్ ఎప్పటికీ దొరకలేదు. ఈ మిస్టీరియస్ ఫ్లైట్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దాట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.